హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ ములాఖత్ తర్వాత హ్మ్. బయటకొచ్చి ప్రెస్‌తో మాట్లాడుతూ పోలీసుల పైన కొంత వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కాంట్రోవర్సీ క్రియేట్ చేయడం చాలా చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే పోలీసుల్ని బట్టలు ఊడదీసి నిలబెడతాం అన్న సెన్స్‌లో ఆయన మాట్లాడడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారి మాటలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలైతే చేశారంటే ములాఖత్ తర్వాత పోలీసులు, అధికారులు మీ సింహాలకు మీరు సెల్యూట్ చేయండి గానీ, టీడీపీ వాళ్ళకి కాదు, టీడీపీ నేతలకు కాదు. మీరు రిటైర్ అయిన సప్త సముద్రాల అవతల దాటున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని గుడ్డలు విడదీసి నిలబెడతామని చెప్పేసి వ్యాఖ్యలైతే చేశారు. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారిపోయింది. ఆయన విమర్శలు ఆయన పైన రావడం కూడా చూస్తున్నాం. యాస్ ఎ పోలీస్ ఆఫీసర్‌గా మీరు ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు సార్? ఒకటండి, హ్మ్. మనం మాటే మంత్రము అంటారు. మాట ఎంత మంచిగా ఉంటే అది మంత్రంలాగా పనిచేస్తుంది ప్రజల హృదయాలపైన. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడితే మీరు మాట్లాడే భాషని సరళంగా మాట్లాడి మీకు కావలసిన అర్థాన్ని అందులో తీసుకురావచ్చు. మిమ్మల్ని బట్టలూడబెరికి తంతాను అని మాట్లాడడం సమంజసం కాదు, యోగ్య పదం కాదు. అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఒక సీఎం స్థాయిగా పనిచేసిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్‌ని ఇంత ఇదిగా తోలనాడడం బాగా అనిపించలా. ఎందుకంటే నేను కూడా దాదాపు 9 మంది సీఎంల దగ్గర పనిచేశాను. రైట్ ఫ్రమ్ వెంగళరావు దగ్గర నుంచి, చెన్నారెడ్డి దగ్గర నుంచి, అంజయ్ గారి దగ్గర నుంచి, భువనం వెంకటరాం దగ్గర నుంచి, విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి, ఎన్టీ రామారావు గాని, నాదెండ్ల భాస్కర్‌రావు గాని, చంద్రబాబు గాని, నాకిష్టమైన రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా. నాకు రాజశేఖర్ రెడ్డి గారు 1979 నుంచి తెలుసు. నాది కడప జిల్లానే. సో, అందరూ కూడా చాలా వీళ్ళు మాట్లాడే భాష ఎంత సరళంగా, ఎంత ప్రేమగా ఉంటుందో, మృదువుగా ఉండి అంత కఠినతరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మనం మాట్లాడే పద్ధతి ఏదో వ్యవహారంలో నోరు జారి తూలనాడితే దాన్ని చాలా విధంగా పెడర్థాలొస్తాయి. బహుశా ఆయనేదో అనబోయి ఏదో అన్నాడా? లేకపోతే ఉద్దేశపూర్వకంగా అన్నాడా? అనేది చాలా చర్చనీయంగా మారింది. ఏదేమైనా పోలీసులను బట్టలు ఊడదీరికి పంపిస్తాను, బట్టలు ఊడదీస్తాను, బట్టలు ఊడదీరికి ఏమో చేస్తాను అనడం భావ్యం కాదు. బహుశా ఆయన మిమ్మల్ని అంటే ఆయన ఉద్దేశం అది ఉండొచ్చు. వేరే విధంగా ఉండొచ్చు. బట్ కమ్యూనికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ చాలా కఠినతరంగా ఉందది. అది మ స్వభావానికి అంటే మానవులు తీసుకునే మామూలు భాషా పరిజ్ఞానానికి చాలా విరుద్ధంగా ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఇంతమంది దగ్గర పనిచేసినా ఎప్పుడు కూడా ఎవరు ఇంత దురుసైనటువంటి లాంగ్వేజ్ పోలీసుల దగ్గర నుంచి వినలేదు. పోలీసులు ఎవరు వినలేదు. అతి ముఖ్యంగా నేను ఇప్పుడు ఒకసారి రిక్రూట్ అయితే 40 ఏళ్ళు ఉంటారండి. ఇది బ ఎమ్మెల్యేనో, ఎంపీనో 5 ఏళ్ళు ఉండే వ్యవహారం కాదు. 40 ఏళ్ళు ఉంటారు, 45 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు సర్వీస్‌లో. నేనే దాదాపు 9 మంది సీఎంల దగ్గర పనిచేశానంటే, సీఎంలు పనిచేసిన పీరియడ్‌లో పనిచేశానంటే, చాలామంది 10 మంది దగ్గర పనిచేసినోళ్ళు ఉంటారు, 6 మంది దగ్గర పనిచేసినోళ్ళు ఉంటారు. అంటే ఒకసారి రిక్రూట్ అయితే దే ఆర్ పర్మనెంట్. దే ఆర్ నాట్ టెంపరవరీ. ఇంకోటి కొందరు ఉండొచ్చు డిపార్ట్మెంట్‌కి విరుద్ధంగా పాలిటీషియన్ చెప్పినట్టు వినే నాటకాలు ఆడేవాళ్ళు ఇప్పుడు కొంతమంది పెరుగుతా వచ్చారు ఈ మధ్యకాలంలో. మేము రిక్రూట్ అయిన 1972 నుంచి చూసుకుంటే ఎప్పుడు కూడా సైట్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా 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 వేళ్ల పైన లెక్కించుకోవచ్చు. ఆ విధంగా ఉండేవాళ్ళు. చాలా సందర్భాల్లో మీరు తీసుకుంటే సీఎంలు చెప్పితే కూడా నేను వినను, ఇది ధర్మము కాదు అన్న ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీరరాఘవన్ అనే ఒక ఆయన ఉండాడు, ఐఏఎస్ ఆఫీసర్. హి వాజ్ హోమ్ సెక్రటరీ. చెన్నారెడ్డి గారు ఏమో చెప్తే ఐఎమ్ సారీ అని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. హోమ్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రటరీగానో ఏమో ఉండి, అడిషనల్ సెక్రటరీగానో ఉండి. కాబట్టి చాలామంది ఉన్నారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంచి నిక్కచ్చితంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ చాలా ఎక్కడో ఈ మధ్య కాలంలో ఏదో పదవులకు ఆశపడో, లేదు మంచి పోస్టింగులకు ఆశపడో పొలిటీషియన్స్ వెంట తిరిగి వాళ్ళు చెప్పిన పనులు
నీచాతి నీచమైన వాళ్ళు చెప్పిన పనులు చేసిన వాళ్ళు కొందరు ఉండొచ్చు, కాదన్ను. అంత మాత్రం చేత పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ ఒక ఘాటును కట్టేయడం మంచిది కాదు. హానెస్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు, సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు, తమ ప్రాణాలను అడ్డుపెట్టి డిపార్ట్మెంట్కు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రం చేత అందరినీ ఒకే ఘాటును కట్టేయడం మంచిది కాదు. అది మంచి వ్యాఖ్య కూడా కాదు. అతి ముఖ్యంగా ఎవరైనా ఉంటారు, అన్ని 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 సి ఎవరు సీఎం అయినా వాళ్లకు అంటే ముందుగా ఇంత ఇదిగా ఉండేవి కావు. ఒకవేళ సీఎంలకి లేకపోతే క్యాస్ట్ బేసిస్నో లేకపోతే మంచి పోస్టింగ్ రావాలనో క్షుణ్ణమైనటువంటి కొన్ని నీచమైనటువంటి ప్రవృత్తులతో పొలిటీషియన్ చెప్పినట్టు ఆడేవాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో కొంచెం 1% 2% ఎక్కువైంది, కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఇప్పటికి కూడా. సో ముందు కాలంలో అయితే 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం అయితే అసలు పాలిటీషియన్స్ చెప్పినా ఎవరు చెప్పినా చట్టాన్ని ఉల్లంఘించి తమ తమ దారి నుంచి పక్కకి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య వేళ్లపైన లెక్కించుకోవాల్సిందే. అసలు ఐపీసీ సిఆర్పిసి ఇవి పుట్టింది ఇప్పుడు 1960లో పోలీస్ డిపార్ట్మెంటే 1961లో పుట్టిందండి. 1861లో పుట్టింది. 1861 నుంచి పోలీసులు ఉన్నారు. ఇండియా 1947 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రిక్రూట్ అవుతారు, కానీ పాలిటీషియన్స్ లాగా 5 ఏళ్లకోసారి వాళ్ళని రిక్రూట్ చేసుకొని మళ్ళీ వాళ్ళని 5 ఏళ్ళు అయిపోయిన ఉద్వాసన పలకరు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్య డెఫినెట్గా మామూలుగా సిన్సియర్గా పనిచేసేటువంటి వాళ్ళకి అందరికీ హార్ట్ పెయినే. రిటైర్ అయినా కూడా బాగున్నా బాగలేకపోయినా, కాకపోతే పాలిటీషియన్స్ ఎవరైనా వ్యాఖ్యలు చేసే ముందు అది ప్రజలతోనూ తర్వాత ప్రభుత్వంలో ఉండే వాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడితే ఇది డెఫినెట్గా మనసును గాయపరుస్తుంది. తద్వారా దానివల్ల చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఎందుకంటే మామూలుగా న్యూట్రల్గా ప్రజాసేవ చేయాలి అనేవాడి అలాంటి వాళ్ళు కూడా అయ్యా నేను ఇంత హానెస్ట్గా సిన్సియర్గా చేసిన ఇలాంటి మాటలు అంటున్నారేమిటి అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఏ ప్రభుత్వం ఉన్న వాళ్ళు చేసినా కూడా తప్పే. ఎందుకంటే మేము ప్రభుత్వంతో పనిచేసే వాళ్ళం, కానీ ప్రభుత్వంలో ఉండే పెద్దల పర్సనల్ మనుషులం కాదు కదా. డిపార్ట్మెంట్ ఒకవేళ అట్లా ఏదైనా తప్పుడు చర్యలు ఎవరైనా చేస్తే వాళ్ళపైన చర్య తీసుకుంటామని చెప్పడం తప్పులేదు. అంతేగాని మీరు బట్టలు ఉడబెరికేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడడం నిజంగానే బాధాకరమైన విషయం. ఇటువంటి వ్యాఖ్య వింటానని అనుకోము. ఇటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమైనటువంటి. దీని పట్ల పోలీస్ సంఘం వాళ్ళు కూడా అక్కడ రియాక్ట్ అయ్యారు సార్. వాళ్ళు మేము మీ అధికారంలో పనిచేస్తాం, ఇప్పుడు వీళ్ళ అధికారంలోనూ పనిచేస్తున్నాం, మేము 4 సింహాలకే సెల్యూట్ చేస్తాం, మీ మాటలు మా అంటే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి, సో మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే కోరారు. ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే అంటే కంప్లీట్ చేసే దిశగా ఏమన్నా పోలీసులు వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి సార్? అంటే ఈ వ్యాఖ్యలకు పోలీస్ కంప్లీట్ కూడా చార్జ్ చేయొచ్చు అంటారా ఆయన మీద కేసు? చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడున్న అంటే మేము లాంగ్ బ్యాక్ ఐ రిటైర్డ్. నేను ఇప్పుడు వాళ్ళ ఏమైనా అసోసియేషన్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో మనకు తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా నేను డిపార్ట్మెంట్లో దాదాపు 37-38 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నేను విన్న తర్వాత మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నాకు తెలిసింది నాకు బాధాకరం అనిపించినందువల్ల మీకు ఈ విధంగా చెప్తున్నాను. అంటే సత్యాన్ని వెలువరిస్తున్నాను. అంతేగాని మళ్ళీ ఆయన వ్యాఖ్యల పట్ల కేసులు పెడతారా, లేకపోతే ఏదైనా వేరే విధంగా ఏదైనా చర్య తీసుకుంటారా, లేదు కోర్టుకు పోతారా అనేది అది ప్రజెంట్ అసోసియేషన్ వాళ్ళని అడగాల, నన్ను అడిగే ప్రశ్న కాదు. వాళ్ళని అడిగితే వాళ్ళ రియాక్షన్ ఏమిటి, ఏం కథ అనేది తెలుస్తుంది. ఏది ఏమైనా ఇటువంటి వ్యాఖ్య నిజంగానే దురదృష్టకరం. సార్ అలాగే నిన్న ఇంకో పరిణామం కూడా చోటు చేసుకుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఎలక్షన్ కోడ్ నిబంధనలు బ్రేక్ చేశాడని చెప్పేసి ఆయన మీద కేసు నమోదైంది. అంటే ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అక్కడ అది మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి, ఈయన పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళారు. అక్కడ పోలీసులు భద్రత లేకపోవడంతో ఈయన మీద అంటే సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడానికి విపరీతంగా ఈయన మీద జనం వచ్చేసారు. ఈయన బయటకు వచ్చి నాకు భద్రత ఇవ్వలేదు, నాకు ప్రాణహాని ఉంది, ఇవాళ గవర్నర్ని కూడా కలవబోతున్నారంట. మళ్ళీ అడిగినందుకు నా మీదనే కేసు పెట్టారు, ఎలక్షన్ కోడ్ బ్రేక్ చేసినందుకు అన్నారు. ఎలక్షన్ కోడ్ బ్రేక్ చేస్తే ఏ విధంగా ఉంటాయి సార్ పరిణామాలు? ఎలక్షన్ కోడ్ తీసుకుంటే కోడ్ ఆయన ఉల్లంఘిస్తే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్య తీసుకుంటుంది. దాంట్లో వేరే వాళ్ళు ఏమీ చేసేది ఉండదు. ఒకవేళ ఆయనకు భద్రత కరువైంది అంటే డెఫినెట్గా ఆయన కోర్టులో కూడా
ఈ విధంగా పోతే ఈ విధంగా నాకు భద్రత లేకుండా అయిందని కోర్టులో వేయొచ్చు. ఉమ్, భద్రత ఎందుకు ఇవ్వలేదనేది వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని. ఉమ్. అది భద్రతకు సంబంధించిన విషయం. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మేమేమి వ్యాఖ్యానించలేము, వ్యాఖ్యానించకూడదు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.